జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం భాస్వే. షోడశ సంస్కారాల్లో చివరిది అంత్యేష్టి. దీని గురించి మనం ఇప్పుడు విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరణ అనంతరం చేసే సంస్కారాన్ని అంత్యేష్టి అంటారు. మరణించిన వ్యక్తికి సద్గతిని కోరి, అంటే మంచి గతులు కలగాలని కోరి చేసే ప్రక్రియ దానిలో ఉంటుంది. కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులకు కృతజ్ఞతా సూచకంగా ఈ క్రియలు నిర్వర్తిస్తారు. ఆ సందర్భంలో దాన క్రియలు కూడా నిర్వహిస్తారు. అంటే దాన ధర్మాది పనులు కూడా ఇందులో చేయడం అనేది జరుగుతుంది. జనన సమయంలో జాతక కర్మ సందర్భంలో, అంటే మనిషి పుట్టినప్పుడు చేసే సందర్భంలో చేసే దానాలు ఆ వ్యక్తి యొక్క జీవిత కాలంలో అభివృద్ధిని సాధించడానికి ఉపయోగిస్తాయి. ఉపనయన సందర్భంలో, అంటే ఉపనయన కాలంలో చేసే దానాలు ఆధ్యాత్మిక జీవన ఔన్నతికి హేతు అవుతాయి. వివాహ సమయంలో, అంటే పెళ్లి చేసే సమయంలో చేసే దానాలు వైవాహిక జీవనం సుఖప్రదం కావడానికి ఇవి ఉపకరిస్తాయి. మరణాంతరం అంత్యేష్టిలో చేసే దానాలు, అంటే మరణం తర్వాత చేసే దానాలు మరణాంతరం ఆ జీవికి సౌఖ్యానికి నరకాది దోషాలు పరిహారానికి ఉపయోగపడతాయి. అంటే నరకాది దోషాలు ఏమీ లేకుండా ఉండడానికి ఇవి ఉపకరిస్తాయి. దీనినే పితృయజ్ఞం అని అంటారు. తల్లిదండ్రులకు పుత్రులు చేయాలి. అలాగే పుత్రులు లేకపోతే ఎవరికి ఎవరు కర్తలవుతారో దానిని కూడా ఒక పద్ధతి ప్రకారం చెప్పడం జరిగింది. అనాథలకు ఈ సంస్కారం చేస్తే చేసిన వారికి చాలా ఫలితం ఉంటుంది. సశాస్త్రీయంగా ఈ దేహ సంస్కారం జరగకపోతే ఆ మరణించిన జీవనకు క్రమమైన రీతిలో ఉత్తమ లోకాలు అనేవి కలగవు. ఈ సంస్కారము 11 రోజుల వరకు ఒక రీతిగాను, తర్వాత సంవత్సరం పూర్తయ్యేంత వరకు ఒక రీతిగాను విధించబడి ఉంటుంది. ఈ జీవుడు సంవత్సరం పూర్తయ్యే సమయానికి పూర్తిగా ఉత్తర లోకం చేరుతాడు. అంతవరకు ఈ లోకం నుండి పైలోకం వరకు ప్రయాణ భోజన సౌకర్యం కొరకై ఆ సంవత్సరంలో మొత్తం 16 శ్రాద్ధాలు పెట్టాలని విధించబడింది. ఇవి 12వ రోజు నుంచి ప్రారంభమవుతాయి. అంతకు పూర్వం ప్రతిరోజు భోగ శరీరం తయారవ్వడం కోసం 10 రోజులు కర్మకాండ చెప్పబడింది. ఆ భోగ శరీరంతో 12వ రోజు నుండి సంవత్సరం పూర్తయ్యే సమయానికి ఉత్తర లోకం అనేది చేరుతాడు ఆ జీవుడు. కనుక శక్తి వంచన లేకుండా ఆయా కర్మకాండలకు కర్తలాచరించాలి. వాళ్ళు ఆచరించాలి. ఎవరైతే కర్తలు ఉన్నారో వాళ్ళు ఆచరించాలి. అలా ఆచరించినందువల్ల పితరులు ఉత్తమ లోకాలకు చేరడం, కర్తలకు ఆయురారోగ్యాది భోగాలు కలగడం ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో షోడశ కర్మల గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత పై వీడియోలో షోడశ కర్మలకు ఏ తిథులు, ఏ వారం, ఏ నక్షత్రం శ్రేష్టమైనదో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.